ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికి కూడా శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క రాత్రి సమయంలో మనం మరొకసారి ప్రార్థనకు మనం కూడుకున్నాం. ప్రార్థనలో మనం వరుసగా ఆలోచన చేస్తూ ఉన్నాం. మన ప్రార్థన జీవితాలు ఎలాగుండాలి, ఏ విధంగా మనం నిర్మించుకోవాలి, కట్టుకోవాలి అనేది వాటిని గురించిన ఆలోచన మనం చేస్తూనే ఉన్నాం. అనేక వారాల నుంచి ఈ యొక్క ప్రార్థన అనే అంశాన్ని గురించి మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. చాలామంది వారి జీవితాల్లో ప్రార్థన అనేది దేవుని వాక్యానుసారంగా ఉండడం లేదు. దేవుని వాక్యానుసారమైన ప్రార్థనలు మనకు కావాలి. అనేక మంది ప్రార్థన చేస్తూ ఉంటారు. నేను గమనిస్తూ ఉంటా, ఆ యొక్క ఉదయకాల సమయంలో సహవాస ప్రార్థనలకు మేము వెళ్తాం. సహవాస ప్రార్థనలో వారు చేస్తూ ఉన్నప్పుడు ప్రార్థన అనేది ఒక రొటీన్ అనేది, అంటే ఒక అలవాటు ప్రకారంగా ఆ ప్రార్థన చేసుకుంటూనే వెళ్తాం. కానీ నిజంగా ప్రార్థనలో ఎలాగ ప్రార్థన చేయాలి, ఏ సమస్య వచ్చినప్పుడు ఎలాగ ప్రార్థన చేయాలి, వాటిని ఎదుర్కోవడానికి దేవుని దగ్గర నుంచి ఎలాగ సహాయం పొందాలి అనే విషయాన్ని గురించి చాలామంది అర్థం చేసుకోవడం లేదు. దేవుని వాక్యంలో మనం ప్రతి సమస్యకు పరిష్కార మార్గాన్ని మనం ఎలాగ ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనలకు జవాబు వస్తాయో అనే విషయాన్ని గురించి చాలా అద్భుతంగానే వాక్యం మనకు లిఖితపూర్వకంగా ఉంది. బైబిల్ నందు మనం అనేక మంది ప్రార్థన పరులను గురించి మనం ఆలోచన చేశాం. అబ్రహాము ఒక గొప్ప ప్రార్థన పరుడు అనే దాంట్లో నుంచి మనం పాత నిబంధనలో అబ్రహాము దగ్గర నుంచి ఆ ప్రార్థన జీవితాన్ని పాత నిబంధనలో వరుసగా మనం ఆలోచన చేస్తూ వచ్చాం. అబ్రహాము ప్రార్థన చేయడం, హాగరు ప్రార్థన చేయడం, ఎలియాజరు ప్రార్థన చేయడం, ఇస్సాకు ప్రార్థన చేయడం, ఆ యొక్క యాకోబు ప్రార్థన చేయడం, మోషే ప్రార్థన చేయడం, ఈ విషయాలు వరుసగా యోషువ ప్రార్థన చేయడం, హన్నా ప్రార్థన చేయడం, సమూయేలు ప్రార్థన చేయడం, సౌలు ప్రార్థన చేయడం అని వరుసగా మనం ప్రార్థన చేసిన వాళ్ళ యొక్క జీవితాలను గురించి మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. వీళ్ళందరూ కూడా నేను మొత్తం ఇంకా చాలా ప్రార్థనలు ఉన్నాయి. ఈ యొక్క మాటలు చెప్పాలి అంటే దాదాపు మనం గమనిస్తున్నప్పుడు 600కు పైగానే ప్రార్థనలు ఉన్నాయని నేను గతంలోనే మీకు తెలియజేశాను. అయితే ప్రతి ప్రార్థనను గురించి మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఆ ప్రార్థన వారు ప్రార్థన పరులుగా ఎలాగ కాగలిగారు. వాళ్ళు కూడా మనలాంటి మనుషులే, కానీ వారు చేసిన ప్రార్థన చాలా చాలా తేడా ఉంది, చాలా వ్యత్యాసం కనబడుతూనే ఉంది. ఆ ప్రార్థనలో చాలా ప్రభావితమైన ఆ యొక్క కార్యాలు జరిగినట్లుగా చూస్తూ ఉన్నాం. ఈ రోజున మనం ప్రార్థనలు చేస్తూ ఉన్నాం, కానీ ప్రభావం లేని ప్రార్థనలు అయిపోయాయి. అందుకే ఈ యొక్క ప్రార్థనను గురించి వరుసగా వాక్యానుసారమైన ప్రార్థనలు ఎలాగ చెయ్యాలి అనే విషయాన్ని గురించి మనం అనేక వారాలు, శుక్రవారాలు వాటిని గురించి ఆలోచన చేస్తూనే ఉన్నాం. ఇది బహుశా నేను అనుకుంటున్నాను జనవరి మాసం నుంచి మనం ఇదంతా కూడా ప్రారంభించాం. మనం ఇంకా నా దగ్గర ఉన్న నోట్స్లో చూస్తే మనం ఒక 25వ పేజీలోనే ఉన్నాము అని నాకు తెలుస్తూ ఉంది. అది దాంట్లో గురించి కనుక బైబిల్ నందు ఒక గొప్ప ప్రార్థన పరుడు దావీదు, ఒక గొప్ప ప్రార్థన పరుడు. పాత నిబంధనలో మనం గమనిస్తున్నప్పుడు అతడు చేసిన ప్రార్థనల వలన అనేకమైన కార్యాలు జరిగినట్లుగా మనం బైబిల్లో చాలా స్పష్టంగా చూడగలం. ఆ యొక్క దావీదు ఒక బ్రహ్మాండమైన ప్రార్థన పరుడు అని మనం చెప్పచ్చు. అతడు చేసిన ఆ వ్యక్తిగత ప్రార్థనలే కావచ్చు, సామూహిక ప్రార్థనలే కావచ్చు, ఆయన చేసిన ప్రార్థనలు మీరు కూడా కూర్చుని వాటి మీద మనసు పెట్టి మరి నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎప్పుడు కూడా ఇక్కడే ఉండిపోతాం,
లేకపోతే ఇలాగే ఉండిపోతాం అని అనుకోవద్దు. దేవుడు ప్రతి ఒక్కరిని కూడా ఒక రోజున వాడుకోవాలి, వాడుకోబోతాడు కూడా. అలాగా వాడబడాలి అనంటే మనం కూడా దేవుని వాక్యాన్ని మనం నేర్చుకోవలసిన అవసరత ఉంది. చాలామంది ఏమనుకుంటారంటే వినేవాళ్ళుగానే ఉండిపోవడం అనేది జరుగుతుంది. కానీ మనం కూడా దేవుని కొరకు వాడబడాలి, దేవుని వాక్యం ఇతరులకు అందించాలి అనే విషయాన్ని మనం ఎప్పుడు కూడా వాటిని ఆలోచన చేయాలి. దేవుని వాక్యంలో నేను వరుసగా కొన్ని విషయాలు చూపించి ఉపద్ఘాతం చేసిన తర్వాత దావీదు చేసిన ఆ ప్రార్థనలో ఉన్న విషయాలను గురించి మనం ఆలోచన చేద్దాం. దేవుని వాక్యంలో 25వ కీర్తనలోనికి రండి. 25వ కీర్తనలో యెహోవా నీ దిక్కునకు చూచి నా ఆత్మను ఎత్తుకొనుచున్నాను నా దేవా అనే మాటను చెప్పాడు. మొట్టమొదట ఆ ప్రార్థన చేస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. దేవుణ్ణి ప్రార్థన చేస్తున్న ఆ ప్రార్థన అనేది దేవుణ్ణి ప్రార్థన చేసే విధానాన్ని గురించి అన్ని వచనాల్లో మనం చూడగలం. ప్రతి దాంట్లో కూడా ఎలాగా నేను దేవుని ప్రార్థన చేస్తూ ఉన్నా అనే దాని గురించి మనం ప్రతి దాంట్లో కూడా మనం గమనించగలం. 28వ కీర్తనలో యెహోవా నేను నీకు మొరపెట్టుకొనుచున్నాను అని చెప్పాడు. దేవా నీకు ప్రార్థన చేస్తున్నాను అని అతడు చెప్పినట్లుగా చూస్తూ ఉన్నాం. ఇంకా 30వ కీర్తనలో కూడా చూస్తే యెహోవా నా శత్రువులను అని చెప్పి దేవుని ప్రార్థన చేస్తున్నట్లుగానే మనం గమనిస్తూ ఉన్నాం. 31వ కీర్తనలో కూడా 1వ చరణంలో ఇలాగా అన్ని 1వ చరణాల్లో మనం గమనిస్తూ ఉన్నప్పుడు ఇవన్నీ కూడా ప్రార్థనలు కనబడుతున్నాయి. యెహోవా నీ శరణజొచ్చి ఉన్నాను, నన్ను ఎన్నడును సిగ్గుపడనీయకుమా. దేవుణ్ణి అడుగుతున్న విషయాన్ని మనకు చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. అంత మాత్రమే కాదు, 34వ కీర్తనలో నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను. ఈ యొక్క కీర్తనలు ఎలాగా చెప్తూ ఉన్నాడు. 35లో కూడా యెహోవా నాతో వ్యాజ్యమాడు వారితో వ్యాజ్యమాడుము అని దేవుణ్ణి ప్రార్థన చేస్తున్నట్లుగా చూస్తున్నాం. 35:1లో 38:1లో కూడా అలాగే అంటున్నాడు. యెహోవా కోపాద్రకము అని చేత నన్ను గద్దింపకుము అని దేవుణ్ణి ప్రార్థన చేస్తున్నట్లుగా చూస్తున్నాం. 40వ కీర్తనలో కూడా 1వ చరణంలో యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించాను. దేవుణ్ణి ప్రార్థన చేస్తున్న విధానాన్ని చెప్పుకుంటూ వచ్చాడు. ఇంకా 43వ చరణంలో కూడా దేవా అని మొదలుపెట్టాడు. నాకు న్యాయము తీర్చుము, భక్తి లేని జనముతో నా పక్షమున వ్యాజ్యమాడుము. ఏమని ఎలాగ సంబోధిస్తున్నాడో, ఎలాగ ప్రార్థన చేస్తున్నాడో ఒకసారి అర్థం చేసుకోవాలి. అక్కడ పలికిన మాటల గురించి చూడండి. దేవా అని 44వ కీర్తనలో కూడా దేవా పూర్వకాలమున అని చెప్పి ఆ యొక్క దేవుణ్ణి ప్రార్థన చేస్తున్న విధానాన్ని మనం గమనించవచ్చునండి. ఇంకా మనం వెళ్తూ ఉన్నప్పుడు 51వ కీర్తనలో కూడా దేవా నీ కృప చొప్పున అని ఆ విధంగా ప్రార్థన చేస్తూ వచ్చాడు. దేవుణ్ణి ప్రార్థన చేస్తున్న విధానాన్ని గురించి అంతే, దేవుణ్ణి ఏ విధంగా ప్రార్థన చేస్తూ దేవుణ్ణి మొరపెట్టాడో అనే వచనాలు మనకు చాలా కనబడతాయి. 61వ చరణం 60వ కీర్తనలో కూడా మనం చూస్తూ ఉన్నప్పుడు దేవా మమ్మను విడనాడి ఉన్నావు అని దేవుణ్ణి అడుగుతున్న 61లో కూడా 1వ చరణంలో దేవా నా మొర ఆలకింపుము నా ప్రార్థన అని దేవుణ్ణి ప్రార్థన చేస్తున్న విధానాన్ని చెప్పాడు. 63వ కీర్తనలో కూడా దేవా నా దేవుడవు నీవే అని చెప్పి దేవుణ్ణి ఆ యొక్క ప్రార్థన చేస్తున్న విధానాన్ని గురించి బైబిల్లో ఈ యొక్క కీర్తన గ్రంథంలో చాలాసార్లు కూడా మనం చూస్తూ ఉన్నాం. దేవుణ్ణి సంబోధించి దేవుణ్ణి ఎలాగ ప్రార్థన చేశాడో ఆ విషయాలన్నీ కూడా ఇందులో మనకు కనబడుతున్నట్లుగా చూస్తూ ఉన్నాం. దేవుణ్ణి ఏ విధంగా చెప్పాడో, ఏ విధంగా సంబోధించాడో అనే విషయాన్ని గురించి మనం చూడొచ్చును. 145వ కీర్తనలో కూడా
18, 19 చరణాల్లో తనకు మొరపెట్టు వారందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ యెహోవా సమీపముగా, ఇవి దేవుణ్ణి మొరపెడితే దేవుణ్ణి అని ఇలాగా చాలా చెప్పినట్లుగా చూస్తూ ఉన్నాం. దావీదు చేసిన ప్రార్థనలన్నీ కూడా చక్కగా నమోదు చేయబడినట్లుగా చూస్తూ ఉన్నాం. ఈ కీర్తనల గ్రంథాన్ని మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఇందులో చాలా రకాలైన కీర్తనలు ఉన్నాయి. ఆ కీర్తనలు వ్యక్తిగత కీర్తనలు ఉన్నాయి, దేవుణ్ణి ఆ యొక్క శ్రమలలో ప్రార్థన చేసిన కీర్తనలు ఉన్నాయి, ఇలాంటివి శత్రువులు వచ్చినప్పుడు ప్రార్థన చేసిన కీర్తనలు ఉన్నాయి. ఇవన్నీ కూడా కీర్తనలో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. కనుక ఈ రోజున మనం ఒక కీర్తన తీసుకుని దావీదు చేసిన ఆ కీర్తనలో ఏ విధంగా ఉన్నాయి, ఏ విధంగా అతడు చేశాడు, దేవుణ్ణి ప్రార్థన చేశాడు అనే విషయాన్ని గురించి మనం ఆలోచన చేయొచ్చును. దేవా, నువ్వు శత్రువులను గద్దించు అని కూడా ప్రార్థన చేశాడు. దేవా, నా శత్రువుల యొక్క పేరుని నీ జీవ గ్రంథంలో నుంచి తుడిచివేయి అని కూడా ప్రార్థన చేశాడు. అంత మాత్రమే కాదు, ఇంకేం ప్రార్థన చేశాడు అనంటే శత్రువుల దవడ ఎముకను విరగొట్టు అని కూడా ప్రార్థన చేశాడు. ఇలాంటివన్నీ కూడా చేసుకుంటూ వచ్చాడు గనుక అతడు ఒక అద్భుతమైన ప్రార్థన పరుడు. నేను ఇలాగ చేయమని చెప్పడం లేదు, కానీ వాళ్ళు ఆ సమయంలో వాళ్ళు చేసిన ప్రార్థన గొప్ప అద్భుతమైన రీతిగా వారు ప్రార్థన చేశారు. రండి, ఈ యొక్క సమయంలో మనం ఒక భాగాన్ని తీసుకుని అతడు ఏ విధంగా ప్రార్థన చేశాడో ఆ విషయాన్ని నేను మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతూ ఉన్నా. వాటిని గురించి మనం ఆలోచన చేద్దాం. ఏ రీతిగా తను చేశాడు, ఏ రీతిగా చెప్పాడు అనే దాని గురించి మనం ఆలోచన చేస్తే మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మొట్టమొదట మనం 5వ కీర్తనలోనికి వెళ్దాం. ఒక ఉదాహరణ నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఇన్ని కీర్తనలు చెప్పాను కదా, ఆ కీర్తనల మీద మీరు కూడా పనిచేసి ఎలాగా ప్రార్థన చేశాడో అనే విషయాన్ని మీరు కూడా పరిశోధన చేస్తే చాలా బాగుంటుంది. ఆ ఒక్క కీర్తన గురించి నేను మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతూ ఉన్నాను. 5వ కీర్తనలోనికి వెళ్దాం. 5వ కీర్తనలో దావీదు ఈ కీర్తనను రాసుకుంటూ వస్తున్నట్లుగా చూస్తున్నాం. అందుకే పైన దావీదు కీర్తన అనే మాటను చెప్పుకుంటూ వచ్చాడు. ఈ దావీదు కీర్తన చెప్తున్న విషయంలో ఎందుకు ఈ కీర్తన రాశాడు, ఇదొక ప్రార్థన. ఇది కనుక యెహోవా అని చెప్పుకుంటూ వచ్చాడు. నా మాటలు చెవిని పెట్టుము అనే మాటను చెప్పాడు. దేవా, నేను ప్రార్థన చేస్తున్నా, నా మాటలకు నువ్వు చెవి పెట్టు అని ప్రార్థన చేస్తున్నాడు. దేవా, నా ప్రార్థన ఆలకించు అనే విషయాన్ని, ఎందుకు ఆలకించాలి అనే విషయాన్ని గురించి మనం ఈ కీర్తన గురించి ఆలోచిస్తున్నప్పుడు ఏ సందర్భంలో అతడు ఆ ప్రార్థన చేశాడు అనంటే, ఆ యొక్క దావీదు మీద అందరూ కూడా, దావీదు శత్రువులందరూ కూడా అతని మీద అపవాదులు వేస్తున్నారు, నిందలు వేస్తూ ఉన్నారు. ఆ నిందలు వేస్తూ ఉన్నప్పుడు దేవునికి మొరపెట్టినట్లుగా చూస్తూ ఉన్నాం. ఈరోజు మన మీద కూడా చాలా మంది అపవాదులు వేస్తారు, నిందలు వేస్తారు, లేనిపోనివన్నీ కూడా చెప్తూ ఉంటారు. అలాంటి చెప్తూ ఉన్నప్పుడు ఎలాగ ప్రార్థన చేయాలి, మన మీదకి మనుషులు దాడి చేస్తూ ఉన్నప్పుడు ఎలాగ ప్రార్థన చేయాలి అనే విషయాన్ని చూడండి. దేవునికి వాక్యంలో 8వ వచనంలో యెహోవా నా కొరకు పొంచి ఉన్న వారిని బట్టి అని అన్నాడు. అంటే వారందరూ కూడా ఇతని మీద పొంచి ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. వారు ఎంత దుష్టులుగా ఉంటున్న వాళ్ళందరూ కూడా వారి యొక్క 4వ వచనంలో నువ్వు దుష్టత్వమును చూచి అనే విషయాన్ని చెప్తూ ఉన్నాడు. అలాంటి దుష్టులు వారి మీదకి, దావీదు మీద ఎన్నో అపనిందలు వేస్తూ ఉన్నారు. అలాంటి సమయంలో దేవుని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ ప్రార్థన విషయంలో మొట్టమొదట మనం గమనిద్దాం. 7 విషయాలు ఇందులో కనబడుతున్నట్లుగా చూస్తున్నాం. 7 విషయాలు. ఒకవేళ ఈ వారంలో కాకపోతే తర్వాత వారాల్లో వాటిని ముగిద్దాం మనం. కానీ 7 విషయాలు మీరు వరుసగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. మనం ప్రార్థనకు వచ్చినప్పుడు
మనం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఈ విషయాలు మన మనసులోకి చాలా చక్కగా ఉండాల్సిన అంశాలు. మనం ప్రభు తన శిష్యులకు నేర్పిన ప్రార్థనలో కూడా ఎలాగ సంబోధించాలి, ఎలాగ చెయ్యాలి, ఎలాగ విశ్వసించాలి అనే విషయాన్ని నేర్పించాడో, అలాగే దావీదు ఈ 5వ కీర్తనలో దావీదు ఒక బ్రహ్మాండమైన ఒక గొప్ప ప్రార్థన పరుడు కాడానికి 7 విషయాలు ఇందులో కనబడుతున్నట్లుగా చూస్తున్నాం. మొట్టమొదట ప్రార్థన చేస్తున్నప్పుడు దాని వివరణ నేను తర్వాత ఇస్తాను. ఆ విషయాల గురించి 2 సార్లు మొట్టమొదట విషయాలు ఏంటి అనే దాని గురించి చెప్తూ ఉన్నాను. మొట్టమొదట మనం ఇక ప్రార్థన చేసేటప్పుడు ఏముండాలి అనంటే మనలో విశ్వాసం అనేది చాలా చాలా ప్రాముఖ్యం. చాలా మంది ప్రార్థన చేస్తారు కానీ వారి జీవితంలో విశ్వాసం అనేది కనబడదు. విశ్వాసం కనబడకుండానే వారు ప్రార్థన చేస్తున్నట్లుగా చూస్తున్నాం. కానీ దావీదు చేస్తున్న ప్రార్థనలో మొట్టమొదట విశ్వాసం అనేది కనబడుతుంది. విశ్వాసం ఏం కనబడుతుంది అనే విషయాన్ని చదువుతూ ఉన్నప్పుడు ఏమన్నాడు? యెహోవా నా మాటలు చెవిని పెట్టుము అని అన్నాడు. నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు వింటాడనా అనే విషయాన్ని, దేవుడు వింటాడు అనే దాని గురించి మొరపెట్టినప్పుడు దేవుడు తప్పకుండా వింటాడు అనే విషయాన్ని అతనికి ఏ సందేహము లేకుండా అతడు ప్రార్థన చేస్తున్నట్లుగా చూస్తున్నాం. ఇది మొట్టమొదట ఉండవలసిన లక్షణం. అది మనం ప్రార్థన చేస్తున్నప్పుడు నేను చేస్తున్న ప్రార్థన దేవుడు వింటాడు, దేవుడు విని దానికి జాబు ఇస్తాడు అనే విషయాన్ని గురించి మొట్టమొదట విశ్వాసం ఉండాలి. చాలా మంది ఆచార రీతిగా ప్రార్థన చేయడం నేర్చుకుంటారు, అలవాటు ప్రకారంగా చేయడం నేర్చుకుంటారు, లేకపోతే ఏదో పుస్తకాలలో ఉన్న ప్రార్థనను వల్లించడానికి ప్రయత్నం చేస్తారు. అలాంటి ప్రార్థనలకు దేవుడు జాబ్ ఇవ్వడు. దేవుణ్ణి ప్రార్థన చేస్తున్నప్పుడు విశ్వాసముతో ప్రార్థన చేయడం అనే దాని వివరణ తర్వాత ఇస్తా. మొట్టమొదట 7 విషయాలు మీ మనసులో పెట్టాలని నేను ఆశపడుతూ ఉన్నాను. దాన్ని మనం ప్రార్థన చేయడం అనే దానికి వచ్చినప్పుడు కల్లా దేవుడు నేను చేసే ప్రార్థనకు దేవుడు తప్పకుండా స్పందిస్తాడు, దేవుడు చెవిని ఒగ్గుతాడు అనే విషయాన్ని చూడండి. నా రాజా, నా దేవ, నా ఆత్మధ్వని ఆలకించు. దేవుడు ఆలకిస్తాడా అనంటే నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆలకిస్తాడు అనే విశ్వాసం లేకపోతే నువ్వు చేసే ప్రార్థన వ్యర్థమే. గనక మొట్టమొదట నీలో ఏముండాలి ఆ వివరణ తర్వాత ఇస్తా. మొట్టమొదట మనకి విశ్వాసం అనేది కావాలి. ప్రార్థనకు వస్తున్నప్పుడు నేను సరి అయిన విశ్వాసంతో రాగలుగుతున్నానా, నేను నమ్మగలుగుతున్నానా, నేను దీని వరకు ప్రార్థన చేస్తున్నా, దేవుడు తప్పకుండా చేస్తాడు అనే నమ్మకం లేకుండా నువ్వు ప్రార్థనకు వచ్చిన ప్రయోజనం ఏమి కూడా ఉండదు. అది మొట్టమొదట దావీదు తన ప్రార్థన దేవుడు వింటాడు అనే విషయాన్ని గురించి విశ్వాసంతోనే దేవుని ప్రార్థన చేస్తున్నట్లుగా చూస్తున్నాం. ఆ ప్రార్థనలో ఏముంది, ఆ ప్రార్థనకి ఎలాగ చేశాడు అనే దాని గురించి మనం ఆలోచన చేస్తే మనం ప్రార్థన చేసే జీవితం ఒక స్థిరత్వం కలిగిన జీవితం ఉండాలి. ఆ యొక్క చంచలత్వం ఉండకూడదు. అసలు ఒక స్థిరత్వం కావాలి మనకి. ఎలాగ దావీదు ప్రార్థన చేశాడు? చాలా మంది జీవితాల్లో చపల చిత్తులుగా ఉంటారు, వాళ్ళ జీవితాల్లో సరి అయిన రీతిగా ఉండదు. దేవుణ్ణి ప్రార్థన చేస్తున్నాం, దేవుడు సహాయం చేస్తాడు అనే విషయాన్ని గురించి ఒక స్థిరమైన ఆ యొక్క జీవితం కలిగి ఉండడం చాలా అవసరం అనేది మీరు గమనించాలి. చాలా మంది వారి జీవితాల్లో వారు చేస్తారు కానీ వారి జీవితంలో స్థిరత్వం కనబడదు అనే విషయాన్ని. ఆ ప్రార్థన ఎలాగ చేయాలి? ఈ రోజున క్రైస్తవ సమాజాన్ని చూచి నేను చాలా విశ్వాసాలను చూచి చాలా నొచ్చుకుంటా, చాలా బాధపడతాను కూడా. కారణం ఏంటి బాధపడతా? మీరు సేవకుడుగా ఉండి బాధపడడం ఏంటండి అని మీరు అనొచ్చును. కానీ వారి జీవితాల్లో ఒక స్థిరమైన జీవితం కనబడదు. ప్రార్థనకు వారు సరిగ్గా స్థిరులుగా రారు. ఎప్పుడొస్తారు? చెప్పాలి అనంటే ఏదన్నా ఒక మాటలో చెప్పాలి. నేను ఇంతకు ముందు ఒకసారి దేవుని వాక్యాన్ని చెప్తూ ఏమన్నానంటే కన్స్యూమర్ క్రిస్టియన్స్ అని చెప్పాను. కన్స్యూమర్ క్రిస్టియన్స్ అని అంటే
ఏంటంటే వినియోగదారుల క్రైస్తవులు. వారికి అక్కర ఉంటేనే ఏమొస్తారు, అక్కడికి వస్తారు. అది కూడా లేదు అనంటే వెళ్ళిపోతారు. కనుక ఒక కొట్టుకు వెళ్ళే రీతిగానే చర్చికి కూడా వస్తారు, ప్రార్థనకు కూడా వస్తారు. వారి అవసరాల కొరకు కాదు, అలా కాదు. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు నీ జీవితంలో ప్రార్థన అనేది స్థిరంగా ఉండాల్సిన అవసరత ఉంది. ఎలాగ చేశాడో చూడండి, ఏమని చెప్తూ ఉన్నాడో ఆ విషయాన్ని గురించి నేను చదువుతున్నా. ఎప్పుడు చేయాలి ప్రార్థన అనంటే, నాకు ఇష్టమైనప్పుడు చేసుకుంటాలే అని అనుకునే జీవితం కాదు ఇది. మనం చాలా మంది వారి జీవితాల్లో ఇక తీరుకుంటే ప్రార్థనకు వస్తాం, తీరుకుంటే ప్రార్థన చేసుకుంటాం, అంతేకాని నిజంగా ఒక స్థిరత్వం కనబడదు వారి జీవితంలో. చూడండి 3వ వచనంలో అంటాడు, ఉదయమున అని అన్నాడు. ఎప్పుడు ప్రార్థన చేయాలో చెప్పాడు. నేను ఎప్పుడు ప్రార్థన చేసుకోవాలి? మన జీవితంలో ఉదయం లేచి ప్రార్థన చేసుకోము. ఏదన్నా ఉంటే ఆ యొక్క మాటలు చెప్తున్నాడు. ఉదయమున నా కంఠస్వరమునికి వినబడును, ఉదయమున నా ప్రార్థన, ఉదయము నీ జీవితంలో కావాల్సింది ఒక స్థిరమైన జీవితం కావాలి. భక్తుల యొక్క జీవితాల్లో మనం చూస్తున్నప్పుడు మీరు గమనించచ్చును. యేసు ప్రభు వారు పెందలకడనే లేచి ఇంకా చాలా చీకటిగానే ఉండగానే అనే మాట మనం చూడగలం అసలు. కనుక ఈ రోజున అలసిపోయామండి, చాలా అలసిపోయాను అని అంటాం. కానీ ప్రియమైన వారడా, అలసిపోయావు అని చెప్పి ప్రార్థనకే రావడం మానేస్తావు, ప్రార్థనే చేయడం మానేస్తావు. అలసిపోయావు అని చెప్పేసి వారి జీవితాల్లో చాలా అనుకుంటాం. మీరు ఒక్కసారి చూడండి, మార్క్స్ వార్త 1వ అధ్యాయానికి వెళ్దాం. 1వ అధ్యాయంలోనికి వెళ్తే అక్కడ నేను ఈ మాటలు చదువుతూ ఉన్నాను. చూడండి, ఆ యొక్క ఉదయమున ఆయన విశ్రాంతి దినమున కపెర్నహూముకి వెళ్ళాడంట. సమాజ మందిరంలో బోధించాడు. ఆ తర్వాత మీరు చూడొచ్చును, ఒక ఇంటి దర్శనం కూడా చేశాడు. ఆ తర్వాత 32లో మనం చూస్తూ ఉన్నప్పుడు 21వ వచనంలో, 29వ వచనంలో, 32వ వచనంలో, మార్క్స్ వార్త 1వ అధ్యాయంలో సాయంకాలం ప్రొద్దుకుంకినప్పుడు అనే మాట ఉంది. ఇంకా చాలా చీకటైపోయే వరకు కూడా ఆయన దగ్గరికి వస్తూనే ఉన్నారు. ఉదయం నుంచి సాయంకాలం వరకు యేసు ప్రభు వారికి అసలు విశ్రాంతే కనబడలా. ఆయన ఒకసారి మనం చదువుతున్నప్పుడు ఆయన తినడానికి కూడా విశ్రాంతి దొరకలే, తినడానికి కూడా సమయం దొరకలేదు. కానీ ఆయన ఎప్పుడు చూస్తే మనం చూడొచ్చును 35వ వచనంలో ఆయన పెందలకడనే లేచి అనే మాటను చూస్తున్నాం. ఇంకనూ చాలా చీకటిగానే ఉండగానే, ఎందుకు ఇంత అలసిపోయిన ప్రార్థన ఎందుకు అవసరం? అందుకే ఇక్కడ చెప్తున్నాడు, దావీదు రాజు కదా, ఎలాగా ఎన్ని పనులుంటాయి, కానీ ఉదయం లేచి, అంటే ప్రార్థనకు ఒక స్థిరత్వం కావాలి. నువ్వు ప్రార్థన జీవితం ఎప్పుడు పడితే అప్పుడు చేసుకుంటా, ఎప్పుడు పడితే వస్తా అనే విషయానికి వచ్చినప్పుడు కల్లా అది క్రైస్తవ జీవితంలో లక్షణమే కాదు, అసలు విశ్వాసుల జీవితంలో లక్షణమే కాదు. ప్రార్థనకు కూడా రావడం అనేది ఆ యొక్క స్థిరమైన ప్రార్థన జీవితం కావాల్సిన అవసరత ఉంది. మీరు అపోస్తలుల కార్యంలోనికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎలాగ వెళ్ళారు? 3వ అధ్యాయానికి వెళ్ళినప్పుడు పేతురు, యోహానులు ఏం చేశారు? ప్రార్థన కాలమున అనే మాటను చూస్తూ ఉన్నాం. ఇష్టం వచ్చినట్లు దేవుని సమయంలోనికే వచ్చి ప్రార్థన చేయడం అనేది ఒక స్థిరత్వాన్ని చూపిస్తున్నట్లుగా చూస్తున్నాం. అలాంటి స్థిరత్వం కలిగిన ప్రార్థన చాలా ప్రభావంగా ఉంటుంది. విశ్వాసంతో చేసిన ప్రార్థన చాలా ప్రభావవంతమైన రీతిగా ఉంటుంది. నేనేమి కీర్తనలోకి వెళ్ళలేదు, తర్వాత మీకు వివరిస్తానని చెప్పాను. 3వది ఏం కావాలి అనంటే, మన జీవితంలో ఎలాంటి జీవితం ఉండాలి? ఒక భక్తితో కూడిన జీవితం అనేది, ఆ భక్తితో కూడిన జీవితం కావాలి. చాలా మంది జీవితంలో ఆ భక్తే కనబడదు అసలు. 3వ లక్షణం ఏముండాలి? అతడు చేసిన ఆ ప్రార్థనలో భక్తి కావాలి. అంటే భక్తి ఎప్పుడు వస్తుంది అనంటే, ఆ యొక్క వెళ్ళి చంపలు వాయించేసుకుని లేకపోతే అలాగే చేసేస్తే అది భక్తి కాదు. ఆ భక్తిలో ఏముండాలి అనంటే, దుష్టత్వాన్ని, చెడుతనాన్ని తొలగించుకునే భక్తి కావాలి. అందుకే 4వ వచనంలో నీవు దుష్టత్వాన్ని చూచి అనే మాట ఉంది. నువ్వు దుష్టుడుగా ఉంటూ దుష్ట పనులు చేసేసి ప్రార్థనకు వస్తే ప్రార్థన
ఏమి ప్రార్థనకు జాబ్ రాదు అనే విషయాన్ని గమనించాలి. అంటే మనం ఎలాంటి రీతిగా మనం సమీపించాలి అనే విషయాన్ని గురించి చెప్పుకుంటూ వచ్చాడు. అందరం కూడా పాపులమే, ఎవరం కూడా నీతిమంతులం కావు. నా మట్టుకు నేను కూడా ఎవ్వరం కూడా నీతిమంతులం కాదు. కానీ దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఎలాగ రావాలి అనే విషయాన్ని, దేవుడు పరిశుద్ధుడు, నేను అపవిత్రుడను అనే విషయాన్ని మన జీవితంలో మర్చిపోవద్దు దయచేసి. ఆ సమీపిస్తున్నప్పుడు నేను పాపినైన నేను ఎంత జాగ్రత్తగా సమీపించాలి, పశ్చాత్తాపముతో సమీపించడం కావాలి. ఈ రోజున చాలా మంది వారి జీవితంలో ఆ భక్తే కనబడదు. అసలు ఆ భక్తే కనబడనప్పుడు ప్రార్థన ఎలాగ ప్రభావితం కనబడుతుంది? అసలు ప్రభావం కనబడడం అనేది మన జీవితంలో కావలసిన ఆ విషయాన్ని గురించి మనం ఆలోచన చేయాలి. అంటే మనం చేరుతున్నప్పుడు ఒక చెడ్డ హృదయముతో చేరవద్దు దయచేసి. చెడ్డ హృదయముతో చేరవద్దు. ఇక మనం చేరాల్సింది ఒక మంచి మనసుతో చేరడం అనేది కావాల్సిన అవసరత ఉంది. నాలుగవది ఏంటి అసలు అని అంటే, నాలుగవది కావాల్సింది ఎలాగ మనం చేరాలి అనంటే, మనం దేవుని మందిరానికి వస్తున్నప్పుడు వినేముతో రావడం నేర్చుకోవాలి. మన జీవితంలో విధేయతతో రావడం నేర్చుకోవాలి. మనం దేవుని మాటలు ఎంత మాత్రం కూడా శ్రద్ధగా వినం, దేవుని మాటలు వినడానికి కూడా ఇష్టపడం. అసలు మనం చాలాసార్లు కూడా చర్చికి వస్తాం, కానీ ఆ వినేము, ఆ విధేయత అనేది కనబడదు. ఆ వినేమే విధేయత కనబడితే నిజంగా దేవుడు ఎంతగానో దీవిస్తాడు, ఎంతగానో ఆశీర్వదిస్తాడు. కానీ ఈ రోజున దేవుని మాటలు వింటాం, కానీ వారి జీవితంలో వినేమే కనబడదు, విధేయతే కనబడదు. వారి జీవితంలో ఎలాగ రావాల్సిన అవసరతను గురించి చెప్పాడు. ఎలాగ ప్రవేశించాడో చదువుతూ ఉన్నాను చూడండి. దేవుని యొక్క వాక్యంలోనికి మనం వెళ్తే ఆ విషయాన్ని గురించి చాలా చక్కగానే చెప్పుకుంటూ వచ్చాడు. వారు చేసిన విషయాన్ని ఎలాగ ప్రవేశించాలి? దేవా, నిజంగా నేను నీ సన్నిధికి రావడానికి ఎంత మాత్రం కూడా యోగ్యుడను కాదయ్యా. ఆ మాటలు ఎప్పుడైనా అనుకున్నామా? మనం అనుకుంటాం, చాలా నీతిమంతుడు నేను ప్రార్థన చేస్తున్నా, నేను చాలా భక్తిపరుడు అని అనుకుంటాం. అందుకే మన ప్రార్థనలకు జవాబు రాకపోవడానికి, దాని యొక్క ప్రభావం కనబడకపోవడానికి కారణం అనేది అర్థం కావడంలా. ఎందుకు మన ప్రార్థనలో ప్రభావితమైన ప్రార్థనలు కనబడలేదు? ఎలాగ సమీపించాడు? దేవుని యొక్క వాక్యంలో చదువుతున్నాను, 7వ చరణంలో చదువు. నేనైతే నీ కృప, నీ కృప, నీ కృప. ఆ మాటలు అర్థం చేసుకోవాలి. దేవా, నేనైతే నీ కృప. ఎలాగ చేరుతున్నా? నేను నా యొక్క ఆధిక్యతను బట్టి రావడంలా. ఎంత ఆ విషయాన్ని ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరత ఉంది. దేవా, నేను సమీపిస్తుంది నీ కృపను బట్టి సమీపిస్తున్నా, నా యోగ్యతను బట్టి కాదు, నా అర్హతను బట్టి కాదు, నాలో ఏ మంచితనం కూడా లేదు. ఎక్కడ చేరాడంట? నీ పరిశుద్ధ ఆలయము అని చెప్పాడా అక్కడ చదువుతున్నప్పుడు 7వ చరణంలో. నీ దేవుని సన్నిధికి రావడం అనేది చాలా మంది ఈ రోజున కాలర్ ఎగరేసుకుని వస్తారు. అరే, నిజంగా దేవుని సన్నిధికి వస్తున్నప్పుడు ఎలాగా, ఎంత దేవా, నేనే పార్టీ వాడనయ్యా, నేనే పార్టీ దానను. ఈ రోజున దేవుని సన్నిధికి రావడమే అది సరి అయిన రీతిగా రావడం లేదు. ఆ మాటలు ఎటువంటి ఉండాలి? దేవా, నీ మందిరానికి రావడానికి నేను యోగ్యుడను కానన్నాడు. పౌలు ఎంత భక్తుడండి! గమాలియేలు పాదాల దగ్గర పెరిగినవాడు, ధర్మశాస్త్రాన్ని తూచా తప్పకుండా చేసినవాడు. అతడు రాస్తూ ఇన్ని పత్రికలు రాసిన తర్వాత అంటాడు, నేను ప్రధాన పాపిని అని అన్నాడు. ఈ రోజున మనమేమంటున్నాం చెప్పండి? అసలు నేను ఎలాంటి వాడను? దేవా, నా యోగ్యతను బట్టి రావడంలా, నీ కృపను బట్టి. ఈ రోజున ఎందుకు, ఈ రోజున ఎలాగ సమీపించాలి? దేవుని సన్నిధిలోనికి ప్రార్థనకు రావడానికి ఎలాగ సమీపించాలో ఆ విషయాన్ని విశ్వాసులకు అర్థం కావడంలా.
మేము ప్రార్థన చేసుకుంటామండి ఇంట్లో అంటారు. ఏం ప్రార్థన చేస్తారో నాకు అర్థం కాదు. మాకు తెలుసండి అంటారు. ఏం ప్రార్థన చేస్తావు? ఈ విషయాన్ని గురించిన ఆలోచన చాలా అవసరం. ప్రియమైన వాళ్ళరా, అంత మాత్రమే కాదు, ఇంకేంటి అనే విషయానికి మనం ఆలోచన. ఐదవది, ఎలాగ దేవుని సన్నిధికి రావాల్సిన అవసరత ఉంది. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసే విధానం ఏంటి అని అన్నాడు. నా నీతి అనుసారం కాదు, నీ చిత్తానుసారముగా. దేవుని యొక్క ఆ విషయాన్ని మనం ఆలోచన చేస్తే ఒక సమర్పణతో ప్రార్థన చేయి. ఈ రోజున సమర్పణ లేదు. దేవుని పనులు జరగకపోవడానికి మనలో సామర్థ్యత లేకపోవడం కాదు, సమర్పణ లేకపోవడమే. అందరికుంది తెలివి, అందరికుంది జ్ఞానం, కానీ వారి జీవితాల్లో ఆ సమర్పణ అనేది లేదు. ఎంతసేపు కూడా వారి జీవితంలో సమర్పణ కనబడటంలా. కమిట్మెంట్ కావాలి. ఆ విషయానికి రాగలిగితేనే ఏది ఆ కమిట్మెంట్, ఎటువంటి కమిట్మెంట్లోకి రావాలి. చూడండి, 8వ వచనంలో చదువుతూ ఉన్నాను. యెహోవా నా కొరకు పొంచి ఉన్న వారిని బట్టి నీ నీతి అనుసారముగా, నీ చిత్తం, నా చిత్తం కాదు, నా ఇష్టం కాదు. ప్రార్థనలో నీ చిత్తానుసారంగా, నీ చిత్తం ఇది కావాలి. ప్రార్థనలో ఏమి అన్ని వరుసగా చెప్తున్నా. 5వ విషయం, నీ చిత్తం, నీ చిత్తం. అందుకే అన్నాడు, నీ మార్గం, నా మార్గం కాదు, నీ మార్గం. ఇది దేవుని చిత్తానికి సమర్పించుకోగలిగినప్పుడే మన ప్రార్థనలకు జవాబు వస్తాయి. లేకుండా ఏది రాదు ప్రార్థన. ఎందుకు మన ప్రార్థనలో ప్రభావితమైన ప్రార్థనలు కనబడకపోవడానికి కారణం, ఈ రోజున ఆలోచన చేయండి. నేను ఎక్కడున్నా, ఏ ప్రార్థన జీవితాన్ని నేను కలిగి ఉన్నా, నేను ఏ స్థాయిలో ఉన్నాను, ఏ స్టాండర్డ్లో ఉన్నా, మనం ఎవ్వరం కూడా ఆలోచించాం. మేము ప్రార్థన చేసుకుంటున్నాం, మేము కూడుకుంటున్నాం, ఇవన్నీ కూడా చెప్తారు. దేవుని చిత్తానుసారంగా ఆ సమర్పణలోనికి రావడం అనేది కావాలి. ఆ తర్వాత ఏముంది అనే విషయాన్ని గురించి మనం ఆలోచన చేస్తే, ఆరవది విషయాన్ని గురించి మనం ఆలోచన చేద్దాం. ఏమంటున్నాడు? మనవి చేస్తూ ఉన్నాడు. దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు. మనవి చేస్తున్నాడు, దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు. నీవు చెయ్యి. ఆ మనవి, దేవుణ్ణి అడిగేది. దేవుణ్ణి అడుగు. మనలో విశ్వాసం లేదు, మనలో స్థిరత్వం లేదు, మనలో భక్తి లేదు, మనలో వినయం లేదు, మనలో సమర్పణ లేదు. ఏం ప్రార్థన చేస్తాం? చెప్పండి. చిలక పలుకుల్లాగా పలికే జీవితం కాదు ఇది. ఒక్కసారి నేను అందుకే పదే సార్లు చెప్తూ ఉంటా, ప్రార్థన ఒకసారి రికార్డ్ చేసుకోండి. కుటుంబ ప్రార్థనలో రికార్డు చేసుకోండి. ఓ వారం రోజులు పోయిన తర్వాత మళ్ళీ చూడండి, అన్నీ కూడా వినండి. ఏమన్నా దేవుడితో మాట్లాడే ఆ సంభాషణలో ఏం చేస్తూ ఉన్నావు? ఒకసారి కూర్చుని ఆలోచించాలని మనవి చేస్తూ ఉన్నాం. ఇక 7వది, ఏం చేయాలి?
ఇంత చేసి దేవుని స్తుతించు, దేవునికి కృతజ్ఞత చెప్పు, దేవునికి కృతజ్ఞత, దేవుణ్ణి ఆ మాటలు కృతజ్ఞత కలిగి, ఇవి దావీదు చేసిన భాష. ఆ మనవిలో అన్నిట్లో కూడా మనం గమనిస్తున్నప్పుడు సాధారణంగా మన అవసరాలు తీర్చమని ప్రార్థన చేస్తాం. మన అవసరాలు, మన అక్కర్లు తీర్చేయి. ఆ మనవులన్నీ కూడా మన అక్కర్ల కొరికే ప్రార్థన చేసుకుంటాం. కానీ ఆ మనవుల ద్వారా దేవుడు మహిమపరచబడాలని ఎంతమంది ప్రార్థన చేస్తూ ఉన్నాం? దేవా, నీ నామం మహిమపరచబడాలి. ఎంతమంది ఆ ప్రార్థన, ఆ మనవుల్లో, లేకపోతే విజ్ఞాపనలో, లేకపోతే విన్నపములో, దాన్నే ఆ విషయాన్ని మనం ఆలోచన చేస్తున్నప్పుడు ప్రార్థనలో దేవుడు మహిమపరచబడుతున్నాడా? నేను అడిగే దాంట్లో దేవుడు మహిమపరచబడే రీతిగా ఉండాలి. ఆ ప్రార్థనలు అవసరాలు కాదు ప్రభువా, నీ నామం మహిమపరచబడాలి. అందుకే 119వ కీర్తనలో ఆదివారం సమయంలో చెప్పాను, నీ కృప నా యొద్దకు రానిమ్ము. ఎందుకు రానివ్వాలి? దానికి ఒక కారణం ఉంది. నేను ప్రార్థన చేస్తున్న దానికి ఒక కారణం ఉంది. నీ నామం మహిమపరచబడాలి. దానికి ఒక కారణం ఉంది. నీ నామమే మహిమపరచబడాలి. ఇది మన ప్రార్థన జీవితాల్లో మనం కలిగి ఉంటే, దేవుడు అన్నాడు, నా మహిమ కొరకు మీరేది అడిగినను నేను దానిని చేతును అన్నాడు. ఈ రోజున ఏం కనబడవు, అవి కనబడవు. దేవుణ్ణి అడిగే విధానంలో మనం గమనిస్తూ ఉన్నప్పుడు మీరు ఆ డివిజన్ అనేది 5వ కీర్తన డివిజన్ ప్రభు చిత్తమైతే వచ్చే వారం వాటిని గురించి మనం ఆలోచన చేద్దాం. కానీ చివరిగా చెప్పాను, దేవుణ్ణి స్తుతించు, దేవునికి కృతజ్ఞత చెల్లించు. దేవా, నువ్వు చేసావు, నేను ప్రార్థన చేశాను, నేను కృతజ్ఞత చెప్తూ ఉన్నా. దేవుని వాక్యంలో అక్కడ చదువుతూ ఉన్నప్పుడు 11వ వచనంలో, నిన్ను ఆశ్రయించు వారందరూ నువ్వు చేస్తావు, దానికి కృతజ్ఞత చెప్పు, ఆనంద ధ్వని చేయుదురు, వారు నిత్యం దేవునికి కృతజ్ఞత చెప్పు. దేవుణ్ణి ఐక ఉల్లసింతురు అని చెప్పాడు. 12వ వచనంలో దేవునిలో ఆనందించు, దేవుని స్తుతించడం నేర్చుకో. దేవుడు అలాంటి ప్రార్థన చాలా ప్రభావితమైన ప్రార్థన. ఇట్స్ ఎఫెక్టివ్ ప్రేయర్ అనేది చాలా గొప్ప శక్తితో కూడిన ప్రార్థన అది. ఈ రోజున మనలో ఇవి 7 ఉన్నాయా? 7 గుర్తుపెట్టుకోండి. నేను వరుసగా మరొకసారి చెప్తూ ఉన్నా. మొట్టమొదట కావాల్సింది విశ్వాసం కావాలి, రెండవది స్థిరత్వం కావాలి, మూడవది భక్తి కావాలి. నేను ఒక్క పదంలోనే చెప్తున్నాను, దాన్ని వివరణకు చెప్పడంలా. భక్తి కావాలి, 4వది వినయం కావాలి, 5వది సమర్పణ కావాలి, 6వది మనవి, దేవుని ప్రార్థించాలి. ఇక 7వది దేవునికి కృతజ్ఞత, దేవుణ్ణి స్తుతించడం. ఇవి దావీదు చేసిన 5వ కీర్తనలో ఉన్న ఆ విషయాలు. ఈరోజు మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఏమున్నాయి మనకి? ఇవి ఉన్నాయా? ఇవి లేకపోతే నేర్చుకుందాం. ప్రభుని అడుగుదాం, ప్రభువా నాకు నేర్పించయ్యా. అందుకే
నేను పదే సార్లు అదే మాటలు మీకు చెప్పడం, మీకు జ్ఞాపకం చేయడానికి కారణం అదే. ప్రభువా, నాకు ప్రార్థన నేర్పుమయ్యా, నేర్పించు నాకు. నేను నేర్చుకుంటా, నేను నేర్చుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నా, నాకు నేర్పించయ్యా. దేవుణ్ణి అడుగుదామా? దేవా నాకు నేర్పించు ప్రార్థన. ఈ 7 విషయాలు నేను చేయడంలా ఈరోజు నాకు చెప్పావు. ఎలాగ దేవుడు దావీదు ఎలాగ పెట్టుకుని ప్రార్థన చేశాడు, ఎంత అద్భుతంగా ఈరోజు మనం నేర్చుకోగలిగితే మనం కూడా దావీదు లాంటి ప్రార్థన పరుడు కాగలం. దావీదు అద్భుతమైన ప్రార్థన పరుడు. అతని ప్రార్థనలు ఎన్ని ఉన్నాయో మీరు కీర్తనలు చదువుతున్నప్పుడు ఎక్కువగా ప్రార్థనలు, పాటలు, దేవుని స్తుతి, ఇవన్నీ కూడా కనబడతాయి. ఈరోజు మనం కూడా నేర్చుకుందాం. చదవడం మాత్రమే కాదు, నేర్చుకుందాం. చూచిన తర్వాత నేర్చుకోవాలి. నేను చాలాసార్లు చెప్పాను, మనం వినన్నా నేర్చుకోవాలి, చూచన్నా నేర్చుకోవాలి. ఇదే మన జీవితంలో మనం చేయాల్సిన విషయం. నేర్చుకుందాం. ఎక్కడున్నాం అక్కడే ఉండద్దు. ప్రార్థన చేస్తున్నాం, అదే ప్రార్థన కాదు. ఒక స్టీరియో, ఒక అలవాటు ప్రకారంగా ప్రార్థనలు కావు. నేర్చుకుందాం. వారు సముచితమైన సమయంలో సముచితమైన రీతిగా వారు ప్రార్థన చేయగలిగారు. ఈరోజు మనం కూడా అదే ప్రార్థన చేయడం నేర్చుకుందాం. అది చేయగలిగితే ఎందుకు దేవుడు వారి ప్రార్థన ఆలకించాడు, మన ప్రార్థన ఆలకిస్తాడు. దేవుడు ఆలకించే దేవుడు ఆయన. అందుకే ఈ కీర్తనగాడు చెప్పాడు, నా ప్రార్థన నా తద్వని ఆలకించుము. నేను బాధపడుతున్నా, ఎలాగ విడిపించాడు, ఎలా చేశాడు, ఆ విషయాలన్నీ కూడా ప్రభు చిత్తమైతే రాబో వారాలలో వాటిని గురించి మనం ఆలోచన చేద్దాం. దేవుడి కొద్ది మాటలను దీవించును గాక. Subscribe now and press the bell icon. Never miss an update.